ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ములకల చెరువులో భారీ కల్తీ మద్యం డంప్. ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి. కోటి రూపాయల విలువైన కల్తీ మద్యం యంత్రాలు స్వాధీనం. 9 మంది నిందితులు అరెస్ట్. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కనిగిలలో మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మున్సిపల్ పరిస్థితి, కార్మికులు, ట్రాఫిక్ సమస్య, తమతో మార్కెట్ తరలింపుపై చర్చలు. కురబల సహాయ సహకారాలతో కనకదాస భవన నిర్మాణం. బోరు మోటార్ పైపులు వితరణ చేసిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లిరెడ్డి ప్రసాద్. చూస్తే ఆనమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, కరుగిలి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్లను నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారం రోజుల క్రితం గతంలో పనిచేస్తున్న 2 అధికారులు బదిలీ అయి నూతనంగా బాధ్యతలు చేపట్టిన 2 అధికారులను నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయానికి వెళ్లి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 అధికారులను నియోజకవర్గ అభివృద్ధి కోసం సంప్రదించినట్లు తెలిపారు. 2 అధికారులు రానున్న రోజుల్లో మంచి పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ్మలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో కల్తీ మద్యం తయారు చేస్తున్న డంపును శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు గుర్తించడం తెలిసిందే. కోటి రూపాయలకు పైగా విలువ చేసే యంత్రాలతో కూడిన కల్తీ మద్యం తయారు చేస్తున్న భారీ ఫ్యాక్టరీ తరహా గోడౌన్ లో కల్తీ మద్యాన్ని గుర్తించిన వెంటనే పోలీస్, ఎక్సైజ్ అధికారులు సైతం కంగుతున్నారు. సమాచారం బయటకు పోగానే 10 నిందితులు పరారు కాగా 9 మంది పట్టుబట్టారు. కల్తీ మద్యం వార్త వెలుగులోకి రావడంతో బాబోయ్, మొలకల చెరువులో ఎంత పెద్ద కల్తీ మద్యం డంపో అంటూ గుంపులుగా చేరి మనం ఇన్నాళ్ళు తంబలపల్లి నియోజకవర్గంలో తాగిన మద్యం కల్తీనే అని జోరుగా చర్చించుకుంటున్నారు. కల్తీ మద్యం డంపు వ్యవహారంలో బడా రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేరు, కుప్పం, మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కుప్పం మాజీ ఎమ్మెల్యే దొరస్వామి నాయుడు కుమారుడు డాక్టర్ బిఆర్ సురేష్ బాబు నియమితులైన విషయం అందరికీ తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా మదనపల్లి తెలుగుదేశం నాయకులను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తంబలపల్లి యువ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, టాన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ మరియు ఇతర ప్రముఖులను శుక్రవారం ఆహ్వానించారు. కొరబలకోట మండలం సర్కార్ తోపు వద్ద ప్రధాన రహదారికి ఆనుకొని దాతలు గూడే పాపన్న, చేడే కొండప్ప, మేజారి ఎర్రప్ప, మేజారి గోపాల్ వారి వారసులు విరాళంగా అందించిన భూమిలో కురబల సహాయ సహకారాలతో కనకదాస భవనాన్ని నిర్మిస్తున్నట్లు కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లిరెడ్డి ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం భవనం నిర్మించే స్థలంలో వేసిన తాగునీటి బోర్లో నీరు పడడంతో మోటారు, పైపులు, స్టార్టర్, ఇతర పరికరాలను బుధవారం బెల్లిరెడ్డి ప్రసాద్ విరాళంగా అందజేశారు. అనంతరం పూజ చేసి బోరు నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురబల ఐకమత్యంతో ముందుకు సాగాలని, తద్వారా రాజకీయంగా, ఆర్థికంగా మరింత బలంగా తయారు కావాలన్నారు. దాతలు అందించిన భూమిలో కనకదాస భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఈ భవన నిర్మాణానికి కురబలంతా చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కురబలు అధిక సంఖ్యలో జీవిస్తున్నారని, వారి సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కురబ కులం నుండి ఎన్నికైన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులను కలిసి జాతి అభ్యున్నతికి పాటుపడతామన్నారు. కురబ కులస్తులు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కప్పల శ్రీరాములు, స్టోర్ రెడ్డప్ప, గుడే శ్రీనివాసులు, చేడే సుధాకర్, తిమ్మరాయప్ప, కొప్పల నరసింహులు, బండి రెడ్డప్ప, రామిరెడ్డి, రాజ్ కుమార్, కొప్పల హరినాథ్, బీసీ రాజేష్, కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు. మనకు సర్కార్ తోపులోని మన కురుబ కులస్తులు దాతలు, మన కురుబ కులానికి చెందిన పులుగోరోలపల్లి నందిరెడ్డి గారి పల్లికి సంబంధించిన మన కురుబ కులస్తులు మేజారి రెడ్డప్ప గారి ఫ్యామిలీ, స్టోర్ రెడ్డప్ప అంటారు అన్నని, అదేవిధంగా గుడే శ్రీనివాసులు అన్న వారి ఫ్యామిలీ, అదే చెడే సుధాకర్ అన్న వారి ఫ్యామిలీ, మేజారి సదాశివ వారి ఫ్యామిలీ, వీరందరూ కలిసి ఈరోజు ఈ భూమిని మనకు 23 కుంటల భూమిని, విలువైన భూమిని రోడ్ సైడ్ ఇచ్చారు. దీంట్లో కొంత భాగము మనకు రోడ్డుకు వైండింగ్లో పోగా మిగిలిన స్థలాన్ని మనము ఈరోజు కట్టడం చేసుకోవాలని చెప్పి కురుబ కులస్తులు అందరితో
సంప్రదించినప్పుడు అందరూ కూడా కలిసి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఈ బాధ్యతలను కూడా ఎవరైతే మనకు భూమిని దాతలు ఇచ్చారో వారికే బాధ్యతలు అప్పచెప్పి దీన్ని మనం ఏ విధంగా డెవలప్ చేయాలో చేయండి, మేమందరం కూడా సహకరిస్తామని చెప్పినప్పుడు వారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు మా అందరి సహకారం ఉంటుందని చెప్పాము. ఆర్టీసీ బస్టాండ్ నాడిబొడ్డున ఈ కార్యక్రమం చేయబోతున్నారు. మన సవితమ్మ గారు రాష్ట్ర మంత్రి, కురుబకుల ఆడబిడ్డ ముద్దుబిడ్డ అయిన రాష్ట్ర మంత్రి సవితమ్మ గారు 8 లక్షల రూపాయలతో విగ్రహాన్ని మనకు దానంగా ఇచ్చారు. అదేవిధంగా దానికి తిరుపతిలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని తిరుపతిలో రిటైర్డ్ ఎంప్లాయీస్, విశ్రాంతి ఉపాధ్యాయులు అవచ్చు లేదా ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఒకే విషయం చెప్పారు, తిరుపతి పట్టణానికి సంబంధించిన మేము మాత్రమే దీనికి డబ్బుల పరంగా మేము పెట్టుకుంటాం, ఏ ఒక్కరూ బయట వాళ్ళు ఇవ్వద్దని, మీరు మాకు కావాల్సిన వివిధ సహాయ సహకారాలు, జన సమీకరణ. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, డబుల్ ఇంజన్ సర్కార్, ఏపీలో డబుల్ బెనిఫిట్స్, సూపర్ 6 అండ్ జీఎస్టీ 2.0 కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 99% వస్తువులు, సేవల పన్ను రహితంగా ఉన్నాయి లేదా 5% లేదా 18% జీఎస్టీని కలిగి ఉన్నాయి. వీటిపై ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు కేంద్రంలో మోడీ సర్కార్, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న విప్లవాత్మక మార్పుల ముందు ఎన్నడూ చూడటువంటి అభివృద్ధి సంస్కరణలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాల గురించి ఈరోజు మదనపల్లి ఏపీఐఏసీ ఆఫీసులో సూపర్ 6 సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో స్థానిక పారిశ్రామికవేత్తలతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ డైరెక్టర్ మైఫోర్ మహేష్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ కృష్ణకిషోర్, జీఎస్టీ కమిషనర్ చిరంజీవి, డిప్యూటీ జీఎస్టీ కమిషనర్ సునీతమ్మ, జీఎస్టీఓ శివయ్య పాల్గొని పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడంతో పాటు కుటుంబ ప్రభుత్వం పారిశ్రామికుల కోసం తీసుకుంటున్న ప్రోత్సాహక నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు అన్ని వస్తువులపైన జీఎస్టీ గణనీయంగా తగ్గించడం, నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్, విద్య సామాగ్రి వంటి వాటిపై జీఎస్టీ పూర్తిగా తొలగించి అలాగే 5%, 18%, స్లాబులు 99% వస్తువుల సేవలు తీసుకురావడం ప్రజలకి చాలా లాభదాయకమని, ప్రజల శ్రేయస్సు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాని మంత్రి మోడీ సూపర్ జీఎస్టీ, సూపర్ 6 వంటి కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలందరూ మద్దతు కూటమి ప్రభుత్వంపై మెండుగా కురిపించాలని, ప్రభుత్వం ఇస్తున్న అన్ని కార్యక్రమాలు సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడంలో ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తోడుగా నిలవాలని కోరారు. మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మన వార్డు మన బాధ్యత కార్యక్రమంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, ప్రజా సమస్యలు ఏవైనా ఉన్నాయా తెలుసుకొని ప్రజా సమస్యలు తీర్చడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక సైనికుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎస్డిపిఐ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు యూసఫ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమని, గాంధీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవలసిన అవసరం ఉందని, మహాత్మా గాంధీ ఒక మాట చెప్పేవారని, సమాజంలో మనం ఏదైతే మార్పును మనం కోరుకుంటున్నామో ఆ మార్పు ముందు మనలో నుండి రావాలని, మన గ్రామము, మన పట్టణము, మన దేశ అభివృద్ధి కోసం మనమందరం కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ప్రతి భారత పౌరుడిపై ఉందని తెలిపారు. ఎస్డిపిఐ పార్టీ చేపట్టిన మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యల కోసం, ప్రజాభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జబీవుల్లా, హుజైఫా, నియోజకవర్గ నాయకులు షామీర్, సద్దాం, రాయల్ బాబా, అతిక్ బాషా, మహమ్మద్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు అనేది మనలో నుండి రావాలి అని ఎప్పుడూ చెప్పేవారు. కాబట్టి మనమందరం ఏదైతే గాంధీ గారు పోరాటం చేశారో, గాంధీ గారి సత్యము, అహింస దానిని స్ఫూర్తిగా తీసుకొని మనము మన దేశం కోసం, మన పట్టణం కోసం, మన వార్డు కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఈ
సభాముఖంగా మేము తెలియజేసేది ఒకటే, మనం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుండి వార్డు బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన వార్డు మన బాధ్యత అని పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఈరోజు గాంధీ జయంతి శుభ సందర్భంగా ఎస్డిపిఐ పార్టీ ధన్యవాదాలు తెలుపుతుంది. మనము ఈరోజు గాంధీ ఆశయాలను నెరవేర్చుటకు, గాంధీ అడుగుజాడల్లో నెరవేర్చుటకు ప్రతి ఒక్క భారతీయుడు పాటుపడాలని చెప్పి మనము ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఎస్డిపిఐ ఒంటరి అమ్మాయిలు ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించే ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని మురకంబట్టు ప్రాంతంలో సెప్టెంబర్ 25న మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో 3 నిందితులను అరెస్టు చేసిన చిత్తూరు తాలూకా పోలీసులు మురకంబట్టు నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై 3 వ్యక్తులు దాడి చేసి వారి వద్దనున్న విలువైన వస్తువును దోచుకొని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధిత యువకుడు 25న చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తాలూకా ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేశారు. అనంతరం బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 30న కేసు సెక్షన్లు అదనంగా జత చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. తాజాగా అందిన సమాచారం ఆధారంగా చిత్తూరు పట్టణంలోని చెన్నమ్మ గుడిపల్లి రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ నిర్మించిన యోగా అరుగుల సమీపంలో 3 నిందితులను ఈరోజు అరెస్టు చేశారు. ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్పల్లి దగ్గర అరెస్ట్ చేసి వీరిలో హాజరుపరచడం అనేది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రజెంట్ మన నగరం పార్కులో, పెనుమూరు క్రాస్ నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే మదనపల్లి సమీపంలోని మెట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 21వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచే మహానుభావుడు మన గాంధీజీ అని, ఈ ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహాత్ముడాయన అని అన్నారు. ఆ అస్త్రాలను వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించిన వ్యక్తి ఆయననని అన్నారు. చేత కర్రబట్టి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారిని తరిమి కొట్టిన, నూలు వడికిన, మురికి వాడలు శుభ్రం చేసిన అదే ఒడుపు, అంతే శ్రద్ధ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు గాంధీజీ అని అన్నారు. గాంధీ జయంతి నేపథ్యంలో మన జాతిపిత ఆచరించిన సిద్ధాంతాల గురించి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి రాజేష్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక వైసీపీ నాయకులు, మత పెద్దల ఆహ్వానం మేరకు మదనపల్లె టౌన్ అమచెరువుమిట్ట మసీద్ ఏ హీరాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్. వైసీపీ నాయకులు, స్థానికులు నిసార్ అహ్మద్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మసీదు నిర్మాణం పనులు పరిశీలించి మత పెద్దలతో చర్చించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిసార్ అహ్మద్ తో పాటు ముతావల్లి ఖాదర్ బాషా, ఇషాక్, నూరుల్లా, రహమతుల్లా, మెహబూబ్ బాషా, యూనస్, నవాజ్, అబిద్, సాదిక్, ఫక్రుద్దీన్, జహీర్, అబ్దుల్లా, జబీవుల్లా, షర్జుద్దీన్ కే, సవాజుద్దీన్, ఇంతియాజ్, మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.